మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాను. దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అ ట్రూలీ రిమార్కబుల్ ఇయర్. మరి మోషే జీవితంలో 340 ఉన్నాయి, ఎందుకంటే మోషే 120 బతికాడు కాబట్టి. కానీ మరి ప్రస్తుత ప్రపంచంలో అయితే 80 వరకు మహా అయితే వీ కెన్ డూ సంథింగ్. మరి నా జీవితంలో ఫస్ట్ 40 అయిపోయాయి, నెక్స్ట్ 40 స్టార్ట్ అవబోతున్నాయి. బట్ ఐ నో గాడ్ ఈజ్ గుడ్. ఆయన నమ్మదగిన వాడు. స్త్రీలు చాలామంది వయసు చెప్పరు, బట్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలను గురించి చెప్పడానికి, వివరించడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గడిచిన వత్సరాలన్నిటిలో దేవుడు తన నమ్మకత్వాన్ని నా ఇళ్ళ కనపరిచి, మరి శ్రేష్టమైన దైవజను నాకు భర్తగా ఇచ్చి, శ్రేష్టమైన 3 బిడ్డలు నాకు ఇచ్చి, శ్రేష్టమైన అత్తమామలు, శ్రేష్టమైన కుటుంబము, మరి శ్రేష్టమైన సంఘము, శ్రేష్టమైన తల్లి, అన్నింటిలో దేవుడు నాకు బెస్ట్ ఇచ్చారండి. ఎంతో దేవుడు నన్ను ఆశీర్వదించారు. నా ఆశ, నా ప్రార్థన ఒకటే, ఈ 40 ఏళ్లలో ఎంతగా దేవుని కొరకు పనిచేశానో ఇంకా అంతకన్నా మరింత ఎఫెక్టివ్గా మరి ఆయన కొరకు పనిచేయాలని, ఆయన కృపలో వాడబడాలని, బూది గంతముల వరకు ఆయన సువార్తను ప్రకటించాలనేది నా ఆశ. దయచేసి 18వ తారీఖున నేను మరొక నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాను. మీరందరూ ఆత్మీయ కుటుంబం కాబట్టి మీకు చెప్తున్నా, మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్. మీరు నాకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ అది. నేను ఎప్పుడు చెప్తుంటాను, దైవజనుల మీద ప్రేమ ఉంటే వారికి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ప్రార్థనే. దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి.